మేము తీసిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే చిత్రం ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతోంది. చాలా సంతోషకరమైన విషయం. మా సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారి సంస్థ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమా చూసి వాళ్ళకి నచ్చి వెంటనే డిస్ట్రిబ్యూషన్కి ఒప్పుకున్నారు. అది చాలా చాలా ఆనందకరమైన విషయం మా అందరికీ. మా టీం అందరు కలిసి చేసిన ఈ ప్రయత్నం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అతి త్వరలో కంప్లీట్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అండ్ ఇంటిల్లిపాది కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసే చిత్రం. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు మొహాల మీద చిరునవ్వు ఉంటుంది, అది మా గ్యారంటీ. అండ్ ఈ సినిమాని ఇంత ఎంటర్టైనింగ్గా వచ్చింది కాబట్టే సమ్మర్ హాలిడేస్లో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ ఇంటర్ 10th ఎగ్జామ్లు అయిపోయే టైంకి వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఈ సినిమా చూడాలని మేము సమ్మర్ హాలిడేస్ డేట్ అనుకున్నాము. సో ఏప్రిల్ 11న మా సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ప్రేక్షకుల ముందుకు వస్తాం. ఇది అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనేది కథ అనుకున్నప్పటి నుంచి వచ్చిన టైటిల్ అండి. సో షూటింగ్ మొదలెట్టక ముందు నుంచి అమ్మాయి అక్కడ ఉంటుంది, అబ్బాయి ఇక్కడ ఉంటాడు. ఒక మారుమూల గ్రామంలో ఉండే రాజకుమారి ఆవిడ. సో రాజకుమారి ఆవిడ మారుమూల గ్రామంలో ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉండే ఒక ఊరు అనమాట, పల్లెటూరు. వాళ్ళకు కండిషన్స్ రూల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఆ ఊరికి ఒక బిలో యావరేజ్ సివిల్ ఇంజనీర్ ఒక ప్రాజెక్ట్ పని మీద వెళ్ళి ఆ ఊర్లో ఇరుక్కుపోతే ఏమవుతుంది అనేది ఈ సినిమా. సో అమ్మాయి అక్కడ అమ్మాయి, అబ్బాయి ఇక్కడ అబ్బాయి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్, అది ఆయన డెబ్యూ సినిమా టైటిల్ ఇది. సో మేము కూడా చాలా జాగ్రత్తగా ఆ టైటిల్కి ఎంత వాల్యూ ఉందో, ఎంత రీచ్ ఉందో దానికి తగ్గట్టుగానే అంతే ఎంటర్టైనింగ్గా ఈ సినిమాని అందించాలని మేము అనుకున్నాం, తీసుకొచ్చాం. అంతే సార్, నేను ఎక్కడికి వెళ్ళలేదు. సో కంబ్యాక్ అనడానికి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అంటే కొంచెం గ్యాప్ కూడా అలా కుదిరింది, మధ్యలో జరిగింది. అదర్ కమిట్మెంట్స్, టీవీ షోస్ అవి కూడా ఫినిష్ చేసుకుని కంప్లీట్గా ఈ సినిమా కోసం డెడికేటెడ్గా నేను 1.5 year డెడికేట్ చేద్దామని అనుకున్నాము. ఎందుకంటే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న నితిన్ భరత్ అని వాళ్ళిద్దరూ నా స్నేహితులు. అండ్ మేము ఆల్రెడీ ఒక 8-9 yearsగా జర్నీ చేస్తున్నాం. నేను చేస్తున్న మ్యాక్సిమం పార్టీ టీవీ షోస్కి వాళ్ళే డైరెక్షన్ చేశారు. సో ఇది వాళ్ళ డెబ్యూ చిత్రం. సో ఇది ప్రాపర్ టైలర్ మేడ్ ఎంటర్టైనర్ ఫిలిం కాబట్టి. అండ్ అలాగే ప్రొడక్షన్ కూడా మాంగ్స్ అండ్ మంకీస్ అనే సంస్థ, సరికొత్త సంస్థ. మా కాలేజ్ ఫ్రెండ్స్, నా చిన్ననాటి స్నేహితులు, మై పార్ట్నర్స్ అందరూ కలిసి మాంగ్స్ అండ్ మంకీస్ అనే బ్యానర్ మీద ఈ సినిమాని తీసుకొస్తున్నాం. సో ఈ సినిమా ఇంతలా అరేంజ్మెంట్ అవ్వడానికి, ఇంతమంది టెక్నీషియన్స్ సమకూరుకోవడానికి, ఆర్టిస్టులు రావడానికి కొంచెం టైం పట్టింది. సో వాటిలన్నింటినీ అరేంజ్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు ఒక క్వాలిటీ ఫిలిం ఇద్దామని ఆ గ్యాప్ సార్. పెద్ద తెర మీద, తెర సైజు మాత్రమే పెంచాము. ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉండాలి. ఎందుకంటే అన్ని టెన్షన్స్ మధ్యలో ఒక సినిమా సమ్మర్లో వచ్చి అలా చల్లగాలి కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు అందరితో పాటు నవ్వుకోవాలనుకున్నాం సార్. అవును సార్. ఎస్ సార్. సార్ చాలా స్పెషల్ సార్. ఎందుకంటే ఇద్దరం చాలా ఆస్పైరింగ్, ఇద్దరికి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అండ్ అచ్చ తెలుగు అమ్మాయి, సో మా అందరికీ తెలుసున్న అమ్మాయి. సో మేమంతా ఒక గ్యాంగ్ ఫామ్ అయినప్పుడు చేసినప్పుడు మేము అడిగినప్పుడు వెంటనే ఆవిడ ఒప్పుకోవడం అండ్ చాలా అద్భుతంగా కోఆపరేట్ చేశారు. అండ్ ఆవిడ కూడా ఈ 1.5 year ఇంకే ప్రాజెక్ట్స్ ఒప్పుకోకుండా, ఇంకెక్కడ షోస్ చేయకుండా ఓన్లీ ఈ సినిమా కోసమే డెడికేటెడ్గా ఉన్నారు. సో ఇట్స్ కంప్లీట్లీ ఆ ఫ్యామిలీ గెట్ టుగెదర్. మేము చేసిన ఈ ప్రాజెక్టు అందరు తెలిసిన వాళ్ళందరినీ ఒక చోటకు తెచ్చుకుని మేమంతా చేసిన చిరు ప్రయత్నం సార్. నీలి నీలి ఆకాశం అది అది హిస్టరీ, అది ఐకానిక్ సార్. అది అంటే నాకు జీవితాంతం గుర్తుండిపోయే పాట. అంటే ఏ హీరోకైనా మొట్టమొదటి సినిమా, మొట్టమొదటి పాట 380 million పాట వెళ్ళడం అంటే, అది ఒక సినిమా నడిపించే అంత వెళ్ళడం అంటే అది ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ సార్. అది ఐ వాజ్ లక్కీ. అలాంటి టెక్నీషియన్స్ అందరూ ఒక చోటకు వచ్చి నా కోసమే అదేదో వచ్చినట్టు ఆ పాట. అండ్ మ్యాజిక్స్ అప్పుడప్పుడే జరుగుతాయి. బట్ అలా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్తోనే మేము ప్రతి పాట ఈ సినిమాకి తీసుకున్నాం. వీఆర్ హ్యాపీ దట్ ఈ ఆల్బమ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఆడియో ఆల్రెడీ అందరూ వింటున్నారు. బట్ ఇది సిల్వర్ స్క్రీన్ మీద, పెద్ద తెర మీద ఈ పాటలు చూసినప్పుడు దాని ఒరిజినల్ ఇంపాక్ట్స్ ఇంకా చాలా బాగుంటాయి. ద సెకండ్ ఆఫ్ ద సాంగ్లో నేనున్నాను. సో దానికి కూడా కష్టపడి, అంటే డ్యాన్స్కి నాకు చాలా దూరం ఉంది, మేము దూర బంధువులం కూడా కాదు. అలాంటిది దానికోసం కూడా నేను ప్రాక్టీస్ చేయడం. ఎందుకంటే ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి ఒక సినిమా చేస్తున్నప్పుడు జనాలు థియేటర్కి వచ్చినప్పుడు ఆ మాత్రం ప్రదీప్ బాగా డ్యాన్స్ చేశాడు, బాగుంది పాట, ఎనర్జీ ఉంది అని. సో చంద్రికా రవి గారు ఆ పాటలో పర్ఫామ్ చేశారు అండ్ అది బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ మంచి మాస్ నెంబర్గా నిలిచింది. సో అంటే అన్ని ఫ్యాక్టర్స్ ఉన్న ఆల్బమ్ అండి ఇది.
ఫస్ట్ సాంగ్ లేలే అని సాంగ్ని ఉదిత్ నారాయణ గారు పాడడం అండ్ బ్యూటిఫుల్ అరకు లొకేషన్స్లో. ఎందుకంటే ఇక్కడ మేము ఈ ప్రెస్ మీట్ ఇదే మా ఫస్ట్ ప్రెస్ మీట్ ప్రేక్షకులతో మాట్లాడడానికి. ఎందుకంటే మేము మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఫిలిం వైజాగ్ చుట్టుపక్కల పరిసరాల్లో షూట్ చేసాం మేము. సో అరకునే మ్యాక్సిమంగా ఫస్ట్ హాఫ్ మొత్తానికి తీసుకుని రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ పోస్టర్ ఇది మొదటి చినుకు. ఇది కూడా మేము ఇక్కడే అరకులో షూట్ చేయడం జరిగింది. సో అలా ఇది శ్రీరామ్ గారు పాడిన పాట. అలా ఈచ్ పాటకి ఆల్బంలో మేము వి మేడ్ ష్యూర్ మాకు ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు, ఎవరెవరు పరిచయం ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి పాటలు వాళ్ళకి వినిపించగానే వెంటనే వాళ్ళు పాడడం వీఆర్ వెరీ హ్యాపీ. మంచి రోజు కోసం వెయిట్ చేశాము అండ్ చాలా సినిమాలు రిలీజ్ కూడా అవుతున్నాయి. సో ఇన్ని హడావుడి మధ్యలో మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మిస్ కాకూడదని కొంచెం ఫ్రీగా అవైలబుల్గా ఉన్నప్పుడు ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ 28 నుంచి అన్ని థియేటర్స్లో వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం మేము, రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు మా ట్రైలర్ కూడా. అండ్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాదికి అది అందించాలి అని మేము అనుకుంటున్నాం. తెర సైజ్ ఒకటే మారుతుంది సార్, నా ఎంటర్టైన్మెంట్ అయితే సేమ్ కాబట్టి చూసే ప్రేక్షకులు అది బుల్లి తెరైనా వెండి తెరైనా ప్రేక్షకులందరూ మనమే కాబట్టి ఇది ఇంకొంచెం పెద్ద ప్రయత్నం అంతే. ఏది వదిలేయట్లేదు, ఏది దొరికిన అవకాశాన్ని ఇన్నేళ్ళు నేను 15 ఏళ్ళుగా టెలివిజన్లో ఉన్నాను. సో ఏ అవకాశం వచ్చినా తీసుకున్నాను, దాన్ని బాగా చేయాలి, నా స్టైల్లో చేయాలని కోరుకున్నాను. లేదు సార్, అంటే 1 in a million ఆపర్చునిటీ ఇది నాకు వచ్చిన అదృష్టం. సో ఏ అవకాశం వచ్చినా తీసుకుని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాను. సినిమా కూడా అంతే సార్. యా సార్, నేను అందుకే అన్నా కదా సార్, ఇందులో బ్లడ్ షెట్ కత్తులు అలా లేవు. వెరీ సపోర్టివ్ పాపం త్రూ అవుట్ ద షూట్. నాకు ఏదైనా అర్థం కాకపోయినా చాలా పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా చేశారు. సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్ వర్కింగ్ విత్ హిమ్, చాలా హ్యాపీగా. సో ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉన్నారు కాబట్టి నా పాజిటివ్స్ నెగిటివ్ అన్నీ బాగా తెలుసు కాబట్టి నన్ను ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, నన్ను ఎలాంటి పరిస్థితుల్లో పెడితే కథలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో బాగా తెలుసు కాబట్టి వాళ్ళు అలాగే ఈ సినిమాని చేశారు. సో ఫస్ట్ టైం ఆ లైన్ చెప్పినప్పుడే నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యూనో ఇందులో ఫైట్లు, యాక్షన్లు, భారీ భారీ డ్యాన్సులు అని కాదు, ఒక సరదా ఎన్విరాన్మెంట్లో ఒక ఊరు పరిస్థితుల్లో నేను ఇరుక్కుపోవడం అనేది, అండ్ ఆ కండిషన్స్ చాలా వింతగా ఉంటాయి వీళ్ళ ఊరిలో. సో ఆ వింత కండిషన్స్ అన్నిటినీ నేను ఫాలో అవుతూ, మీరు ఫస్ట్ సాంగ్లో కూడా చూస్తుంటారు, నా కళ్ళ గంతలు బట్టి ఊర్లో తిప్పుతూ ఉంటారు. అనుకున్నాను అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎలా కలిశారు అనేది ఆ పాయింట్ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇలాంటి లైన్ కానీ ఇలాంటి కథ కానీ రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కడ వినలేదు. అది ఎంటర్టైనింగ్గా ఉంది అండ్ కుటుంబ సమేతంగా కూర్చొని చూడగలిగే సినిమా అనగానే నాకు వెంటనే హ్యాపీ అనిపించింది. బికాస్ నన్ను ఇన్నాళ్ళు ఆదరించింది వాళ్ళే. సో రదాన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు అండ్ ఆయన అర్జున్ రెడ్డి రోజుల నుంచి నాకు పరిచయం. ఆయన ఆల్బమ్స్ చాలా బాగా వినేవాడిని. హీ హాజ్ అ యూనిక్ స్టైల్ మ్యూజిక్ కంపోజిషన్లో. రెగ్యులర్ సాంగ్స్ కాకుండా ఈ సినిమాలో అన్నిటినీ డిఫరెంట్గా ప్లేస్ చేశారు ఆయన. అర్జున్ రెడ్డి అయినా అందాల రాక్షసి, హుషారు, ఎవడే సుబ్రహ్మణ్యం, మిస్టర్ న్యూస్ పోల్ శెట్టి, ఇలాంటి ఎన్ని సినిమాలు ఆయన చేసినా మా సినిమాకి వచ్చినప్పుడు ఆయన ఏంటంటే భయ్యా మనం ఇంత బాగా పరిచయం ఉంది కాబట్టి నేను ఇంకొంచెం స్పెషల్గా వర్క్ చేస్తానని ఆయన చేయడం. ఆ సినిమా స్టార్ట్ అవ్వకముందే మేము 2-3 సాంగ్స్ ఆల్రెడీ ఆల్బంలో రెడీ చేసుకుని వెళ్ళాం షూటింగ్కి. సో దట్ మాకు అక్కడే బూస్ట్ ఎనర్జీ వచ్చింది. సో ఐ థింక్ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్. విన్నప్పుడే ఆ సిచ్యువేషన్కి అప్పటికే టైటిల్ ఉంది ఈ సినిమాకి. సో అప్పటి నుంచే లేదు సార్, అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు అసలు. ఎందుకంటే కథే సినిమాకి సార్, టైటిల్ ఎలా ఉన్నా, టైటిల్ ఏదున్నా సినిమాలు జనాలు థియేటర్కి వచ్చిన తర్వాత కథ నచ్చాలి వాళ్ళకి. సో ఆ కథకి సంబంధించిన టైటిల్ కాబట్టి అండ్ ఆల్రెడీ ప్రేక్షకాదరణ పొందిన టైటిల్. సో మాలాంటి వాళ్ళు ఒక సినిమా చేస్తున్నప్పుడు అలాంటి కథకు ఆ టైటిల్ జనాలకి రీచ్ అవుట్ అవ్వడం కోసం. బట్ సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు ఎస్ టైటిల్ కరెక్టే. ఫాంటాస్టిక్ యాక్టర్ అండి వెన్నెల కిషోర్ గారు. ఈ సినిమాలో స్క్రీన్ మీదకి వస్తారో క్లైమాక్స్ వరకు ఐ థింక్ హిలేరియస్ కాంటెంట్ వచ్చింది మాకు. ఆయన్ని కూడా ఒక మంచి పెళ్లి కొడుకులా చూస్తారు ఈ సినిమాలో. సో ఆ పెళ్లి కొడుకు చేసే కండిషన్స్, ఆ పెళ్లి కొడుకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఎంటర్టైనింగ్గా పిక్చరైజ్ అయ్యాయి. సో ఐ థింక్ ఈ స్టోరీలోకి ఆయన చేసిన రోల్ ఇంకెవరు చేసినా కాదు కానీ ఆయన చేసిందే సూపర్గా వచ్చింది. లాస్ట్ 1 year నేను ఇందాక చెప్పినట్టు హోల్ టీమ్ ఈజ్ మై ఫ్రెండ్స్ కాబట్టి మేమంతా ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. ఐ థింక్ మేమందరం మా పర్సనల్ లైఫ్స్ అవి ఇవి అన్నీ 1.5 years అసలు ఏం లేవు, దీని మీదే ఉన్నాం మేము. ఎందుకంటే ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది కదా. సో అలాంటి రాజకుమారి ఉన్న ఊర్లో వాళ్ళకున్న కండిషన్స్ ప్రకారం నా కళ్ళకు గంతలు కట్టారు.
సో అలా కళ్ళకు గంతలు కట్టి నా చేత ఏం పనులు చేయించారనేదే అసలైన ఫస్ట్ హాఫ్. సో అలా కళ్ళకు గంతలు కట్టి ఆ పనులు చేయగలరా అసలు ఎవరైనా, అలాంటి కండిషన్స్ నాకు పెట్టిన ఊరు అది. అందుకనే సాంగ్లో ఆ బిట్ని అలాగే ఉంచాం. అది యాక్చువల్లీ కథలో పార్ట్, బట్ ఇలాంటి క్వశ్చన్ రావాలని కోరుకున్నాం. అమ్మాయి అయితే అది రీచ్ అయింది, నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని. సో అదే మా ఫస్ట్ హాఫ్ సార్, నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నాను. ఇప్పుడు ఎంటర్టైనర్ సినిమాలే చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరైనా సరే యూనో ఎంత స్ట్రెస్లో ఉండి ఒక టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చి సినిమా చూడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఫ్యాక్టర్ ఉండాలి. సో నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తానని నమ్మితే, అంటే ఇంట్లోని లేడీస్ కానీ, అత్తలు, పిన్నిలు, బాబాయిలు, అంకుళ్ళు, ఆంటీలు అందరూ ఓకే మన ప్రదీప్ సినిమా వచ్చి మన ఇంట్లో అబ్బాయి కామెడీ మాకు ఇష్టము, మేము అతని సినిమా చూద్దామని ముందుకు వచ్చినప్పుడు థియేటర్లో వాళ్ళకి అదే ఇవ్వాలనుకున్నాను. అందుకే ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్స్ ఏం వచ్చినా తీసుకుందాం అనుకున్నాను. అలా ఏం లేదు సార్. మేము కథ ఒకసారి లాక్ చేసుకున్నప్పటి నుంచి దాన్నే ఫాలో అయ్యాము. బికాస్ మార్చుకుంటూ వెళ్తుంటే మారుతూనే ఉంటుంది. బట్ ఇన్నాళ్ళు అందరూ చూసింది ప్రదీప్ని టెలివిజన్లో, బట్ ఇప్పుడు చూసేది కృష్ణ అనే క్యారెక్టర్ని. సో కృష్ణ అనే క్యారెక్టర్, అతని ఫ్రస్ట్రేషన్స్, అతని సిటీ నుంచి ఊర్లో వెళ్ళడం, ఆ ఊర్లో ఉండడం, మళ్ళీ సిటీ రావడం, ఇవన్నీ అది కృష్ణ అనే పాత్ర. అందులో ప్రదీప్ కనపడకుండా కృష్ణయే కనపడాలని మేము కోరుకున్నాం. బికాజ్ మళ్ళీ ప్రదీప్ కనిపిస్తే వాళ్ళు టీవీలోనే కనిపిస్తాను కదా. సో యా, నాకు రియల్ లైఫ్లో ఇంట్లో అంతే ప్యాంపర్ చేస్తారు. సో ఐ హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ ఇట్ యాక్చువల్లీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అంటే ఈ ప్రమోషన్స్ మొదలు పెట్టాము. గత 10 రోజులుగా ఊర్లన్నీ తిరుగుతున్నాము, అందరినీ కలుస్తున్నాము. సో కంప్లీట్లీ నాలెడ్జ్ లేదు నాకు ఆ సబ్జెక్ట్లో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ అని. సో డెఫినెట్లీ నాకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను కూడా కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలుగుతాను. బట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అని తెలిసినప్పుడు అది ఇబ్బంది కలగకుండా చేయడమే ఇంపార్టెంట్ అండి నేను బిలీవ్ చేసేది. దానివల్ల దేనివల్లైనా ఒకళ్ళకి, మన వల్ల ఇంకొకళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటే అది అక్కడితో ఆపడం ఉత్తమం అని నా ఉద్దేశం. అరకుని మేము అంటే నిజంగా ఆస్వాదించాం. మేము అక్కడే ఉన్నాము, ఇలా వైజాగ్ వచ్చి వెళ్ళడం అలా కాదు. అరకులోనే మేము 20 రోజులు స్టే చేసి డే అండ్ నైట్ షూట్ చేసి, మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది అరకులో ఉన్న ప్రజలందరికీ అండి. అంటే చాలా సపోర్టివ్గా, మా ఇంటి దగ్గర షూట్ చేసుకోండి పర్లేదు, మా గుడిసి ముందు మీరు ఇలా డ్యాన్స్ చేయొచ్చు ఇక్కడ స్టెప్, వాళ్ళు కూడా షూటింగ్కి రావడం, మాకు మీరు భోజనం చేశారా, మీరు తినలేదని మేము కూడా వాళ్ళని మా భోజనాలకు పిలిచేయడం. మా షూటింగ్ అంటే యూనిట్, మేము షూటింగ్ చేసినప్పుడు టెంట్లు వేసుకుని మేము అక్కడే ఎక్కడైతే లొకేషన్ అక్కడే ఉండేవాళ్ళం. ఎందుకంటే మాకు అక్కడ క్యారవాన్లు, ఇలా హోటల్ రూమ్స్ అన్నీ దూరం ఉన్నాయి. సో మేము ఎక్కడైతే ఉన్నామో రోజంతా అక్కడే టెంట్లు వేసుకుని అక్కడే అందరం భోజనం చేసి, మేడం కూడా దొండకాయ వేపుడు చాలా బాగా వండుతారు. షూటింగ్ 10 రోజులు ఉంటే అందులో 5 రోజులు ఆవిడ దొండకాయ వేపుడు వండారు మాకు. దొండకాయ వేపుడు ఈవిడ వండిన దొండకాయ వేపుడు ఆవిడ బాగా చేశారని చెప్తున్నారు. బాగోదు యూనిట్లో వాళ్ళు నమ్మరేమో అని చెప్పి ఓ 3 రోజులు హోటల్ నుంచి తెప్పించి ఈవిడే చేశారని చెప్పేసాం. బాగోదు, హీరోయిన్ గారు బాగా చేయలేదంటే బాగోదని. సో ఆవిడ షార్ట్ గ్యాప్ తినేసాను అది. బట్ వెరీ స్వీట్. అంటే మా ప్రొడక్షన్ లేడీస్ కూడా ఆవిడ పాప హెల్ప్ చేస్తామా నేను తరుగుతానని చెప్పి ఈవిడ ఈ లోపల షార్ట్ గ్యాప్లో వెళ్ళి ఆవిడ, మేము ఈ లోపల వేరే సీన్ చేస్తూ. సో అరకులో ఉన్న వాళ్ళందరూ ఆ సపోర్ట్ ఇవ్వడం, మేము ఒక గ్రౌండ్ లాంటి ఒక ఏరియా తీసుకుని క్లీన్ చేసుకుని అక్కడ సెటప్ చేసుకుని సీన్స్ అని చేయడం, క్రికెట్ ఆడడం జరిగింది. ఆ గ్రామస్తులు కూడా మాతో పాటు ఆడడం. మాకు మా ఆర్ట్ డైరెక్టర్లకి మా లొకేషన్ రెక్కీలో కూడా దొరకని కొన్ని ప్లేసెస్ని వాళ్ళు మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి, మీరు వచ్చేస్తే సన్ రైజ్ షాట్ ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుందని చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఇచ్చారు. ఐ థింక్ అంత బాండింగ్, అంత ఫ్యామిలీ, అంటే నన్ను వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయిలాగా చూశారు. అండ్ మేము షూటింగ్ నుంచి వచ్చేసిన తర్వాత మాకు తెలియని వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే, ఇక్కడే అండి ప్రదీప్ గారు షూటింగ్ జరిగింది, ఇక్కడే ఈ ఊర్లోనే ఇక్కడే తిరిగారు. వాళ్ళు మాకు వచ్చిన తర్వాత సార్ మేము అక్కడికి వెళ్తే మీ గురించి చెప్తున్నారు అని. సో అంత ఎఫెక్షన్, లవ్. అంటే మా ఇంట్లో మా పిల్లలు పెరిగినట్టే నువ్వు పెరిగావు అబ్బాయి, మేము అప్పటి నుంచి చూసాం నిన్ను టీవీల్లో, మా ఇంట్లో అబ్బాయి లాగే, మా సినిమా ఇది అనుకుంటాం. కొన్ని షార్ట్స్లో వాళ్ళు కూడా ఉంటారు. సో ఐ థింక్ ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మాకు ఇంతమంది అభిమానం చూపిస్తున్నప్పుడు మేము పెద్ద స్టార్స్ లాగా ఏదో వచ్చి షూటింగ్ హడావిడి చేసేసి చేయాలని కాదు, అంతమంది వచ్చి బాండింగ్ చూపిస్తున్నప్పుడు మా ఎఫెక్షన్ అర్థమైంది. సో థ్యాంక్స్ టు దెమ్, నిజంగా అంత లవ్ చూపించినందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.